నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే లిక్కర్ స్కామ్ కేసులో వరుస అరెస్టులతో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ఏకంగా ఒక ఎంపీ కూడా జైలుకి వెళ్ళారు. కనిపించకుండా పోయిన ఆ 9 మందిని కూడా రప్పించే ప్లాన్ చేస్తున్నారు. 9 మంది కీలక నిందితులు విదేశాలకు వెళ్ళిపోయారు. వారిని రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకునే ప్రయత్నాల్లో ఉంది సిట్. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. దీంతో ఏపీ లిక్కర్ కేసు మరింత పీక్ లెవెల్కి చేరుకుంది. ముడుపుల వ్యవహారంపై కూపీ లాగేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ అరెస్టుకు సంబంధించి ఆసక్తికర చర్చ కూడా ఒక పక్క జరుగుతుంది. ఇప్పటికే సిట్ ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేయడం, అందులో జగన్ పేరును చేర్చడంతో ఏదో జరగబోతుందనే అనుమానాలకు బలమిచ్చింది. అధినేతకు ఉచ్చు బిగుస్తుండడంతో ఆయన జైలుకి వెళ్ళడం పక్కా అని వైసీపీ నేతలే భావిస్తున్నారు. జగన్ జైలుకి వెళ్తే పెత్తనం తనదేనని భావిస్తున్నాడట ప్రస్తుతం నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఓ వ్యక్తి. ఓవైపు సీనియర్ నాయకులు పార్టీని విడిపోతుంటే మరికొందరు గతంలో చేసిన పాపాలకు జైలు పాలవుతున్నారు. ఇంకొందరు కేసుల భయంతో సైలెంట్ అయిపోయారు. ఇక దొరికిందే సందన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెలరేగిపోతున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం, రాయలసీమలో కీలకమైన పెద్దిరెడ్డి ఫ్యామిలీ కేసుల్లో ఇరుక్కోవటం, త్వరలోనే బాస్ జైలుకు వెళ్తాడనే ఊహాగానాలతో ఇప్పుడు వైసీపీలో తానే కింగ్ అన్నట్టుగా సజ్జల భావిస్తున్నారట. జగన్ జైలుకి వెళ్ళినా పార్టీకి ఏం కాదని సజ్జల మాట్లాడుతున్నారు. మొదటిసారి కటకటాల్లోకి వెళ్ళినప్పుడే పార్టీకి ఏమీ కాలేదని, ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళినా నష్టం ఏమీ లేదన్నట్టుగా సజ్జల వ్యవహార శైలి ఉంది అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పైన కింద స్థాయిలో ఉన్న అసంతృప్తి ఇప్పుడు పార్టీలో పైదాకా చేరినట్టుగా కనిపిస్తుంది. మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి అరెస్ట్ కావడంతో ఇక తర్వాత వంతు జగన్దేనని సజ్జల సంబరపడిపోతున్నారట. నిన్నటికి నిన్న ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేసిన హడావుడి చూసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారట. కొందరైతే అతని వ్యవహారం చూసి ఇతను మరోసారి పార్టీని భ్రష్టు పట్టిస్తాడని డిసైడ్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. మద్యం కేసులో ఇంకా జగన్ అరెస్ట్ చేయకముందే సజ్జల తనకు అనుకూలమైన మీడియా ప్రతినిధులను రప్పించుకుని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. తానే పార్టీ అధినేత అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చారు. జగన్ అరెస్ట్ అయితే తాను పార్టీని నడిపిస్తానన్నట్టుగా కలరింగిచ్చారు. పార్టీలో తాను తప్ప ఇక జగన్కు మరో దిక్కు లేదు అన్నట్టుగా సజ్జల వ్యవహరిస్తున్న తీరుపైన నేతలు మండిపడుతున్నారట. అసలు లిక్కర్ కేసులో జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడన్నట్టుగా సజ్జల ఎదురు చూస్తున్నాడన్నట్టు ఉందని పార్టీ నేతలే అనుమానిస్తున్నారు. లేకపోతే ఇప్పటికిప్పుడు 1-to-1 ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఏముందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా అన్నీ తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా తన స్థానాన్ని చేజారిపోకుండా కాపాడుకుంటున్నారు. సజ్జల వల్లే పార్టీకి ఈ దుస్థితి పట్టిందని వెళ్ళిపోయిన వాళ్ళంతా శాపనార్థాలు పెట్టారు. ప్రస్తుతం ఉన్న నేతలు కూడా సజ్జల తీరుపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి కూడా సజ్జలను టార్గెట్ చేశారు. జగన్ కోటరీని పక్కన పెడితేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అయినా సరే సజ్జలనే నమ్ముకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి చేతిలో జగన్ బందీ అయిపోయారని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పట్లో అన్నిట్లోనూ వేలు పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డిని అందరికంటే ముందే జైలుకు పంపుతారని టీడీపీ, జనసేన, బీజేపీ లీడర్లు, క్యాడర్ భావించారు. అదే సమయంలో వైసీపీ ఘోర ఓటమికి ఆయనే కారకుడని పేర్కొంటున్న వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులు ఆయన తప్పకుండా జైలుకి వెళ్తారనుకున్నారు. అయితే ఆశ్చర్యంగా కూటమి ప్రభుత్వం ఆయన పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వంలో అన్ని విధాన నిర్ణయాలతో పాటు జగన్ మంత్రుల అవినీతికి సహకరించారు సజ్జల. అయితే ఆయన పైన అలాంటి కేసులేవి నమోదు కాలేదు. టీడీపీ ఆఫీసుపై దాడి, హీరోయిన్ వేధింపు కేసు, కడపలో భూ కబ్జాలు లాంటి ఆరోపణలున్నాయి. ముందస్తు బెయిల్ తెచ్చుకుని కాలం వెల్లదీస్తున్నాడు సజ్జల. సజ్జల కోటరీపై కూడా ఇంతవరకు చర్యలు లేవు. గుంటూరు జిల్లాకు చెందిన విడుదల రజని, లేళ్ల అప్పిరెడ్డి, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తలసిన రఘురాం, మొండితోక బ్రదర్స్ పై ఎలాంటి చర్యలు లేవు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విడుదల రజని చేయని అరాచకాలు లేవు. ఆమె పైన అనేక కేసులున్నాయి. ఇప్పటివరకు చర్యలు లేవు. గుంటూరు జిల్లాలో అప్పిరెడ్డిది ప్రముఖ పాత్ర. ఆయన జిల్లాలో చేయని అరాచకం లేదు. గుంటూరు మిర్చి యార్డు అరాచకాల నుంచి ప్రతి దాంట్లోనూ ఆయనకు భాగస్వామ్యం ఉందంటారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ మంత్రిగా పనిచేసిన మేరు నాగార్జున అరాచకాలకు అంతే లేదు. ఒక మహిళ ఆయన తనపై చేసిన లైంగిక దాడిపై పోరాటం చేస్తే ఆ కేసు నీరుగారిపోయింది. ఇక కృష్ణా జిల్లాకు చెందిన తెలిసిన రఘురాం జగన్కు అత్యంత సన్నిహితుడు. ఆయన మైనింగ్ విషయంలో చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఇక మొండితోక బ్రదర్స్పై అవినీతి ఆరోపణలున్నాయి. సజ్జల తన
ప్రయోజనాలను మాత్రమే కాపాడుకుంటూ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులు మండిపడుతున్నారు. మొత్తం మీద సజ్జల మరోసారి జగన్ కొంప ముంచుతారని వారే చర్చించుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.